ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా దేవుని బిడ్డలారా? మీరు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయని, ఆయన గాయపడిన చేతులే మిమ్మల్ని కాపాడుతున్నాయని, నిత్యము ఆయన కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుందని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుని వాక్కు మిమ్మల్ని బలపరుస్తుందని, మిమ్మల్ని లేవనెత్తుతుందని అనేక మంది కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తూ ఉన్నప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అవును, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. అందువల్ల ఇక ఏ విషయానికి భయపడకండి. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీకు ఏది అక్కరగా ఉందో ఆయనకు తెలుసు. మీ హృదయంలో ఉన్న ప్రతి దుఃఖమును ఆయన చూస్తున్నాడు కాబట్టి మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు నా కొరకేనమ్మా, నాతోనే దేవుడు మాట్లాడాడని మీరు చెప్తున్నారంటే దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, మీ జీవితాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇక దేనికి భయపడకండి. అద్భుతకరమైన భవిష్యత్తును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి సమస్యను గురించి, మీ అందరి గురించి మా అనుదిన ప్రార్థనలు ప్రతిదినము మొరపెడుతూ ఉన్నాం. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఎంత మాత్రం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు కూడా ప్రార్థనలో పోరాడండి. అద్భుతాలు చూడబోతున్నారు త్వరలోనే. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 46వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీతో ఎవరున్నా లేకపోయినా, మీకు సహాయకులు లేకపోయినా, మీకు తోడు ఎవరూ లేకపోయినా, మీ ఆరోగ్యం సరిగా లేకపోయినా, మీ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా ఎంత మాత్రం భయపడకండి. ఎందుకు అంటే ఈరోజు ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నారు, నేనున్నాను మీకు తోడుగా. దినము ప్రారంభం అవుతూ ఉండగానే మీకు సహాయమును నేను అందించబోతున్నానని దేవుడి రోజు సెలవిస్తూ ఉన్నారు. పట్టణము అంటే అది ఒక మనిషి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏ జీవితంలో అయితే దేవుడు ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉంటాడో, ఇక ఆ జీవితానికి చలనం ఉండదు, ఆ కుటుంబానికి చలనం ఉండదు. బండ మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో అంత స్థిరంగా ఉంటారు దేవుని కలిగి ఉన్నవారు. ఒకవేళ వరదలు ఆ ఇంటిని కొట్టినా, తుఫానులు ఆ ఇంటిని కొట్టినా, గాలి వాన చేత ఇల్లు కొట్టబడినా, అలల చేత కొట్టబడినా, ఏదైనప్పటికీ కూడా దానికి చలనం ఉండదు. ఎందుకంటే దేవుడు అనే బండ మీద ఆ ఇల్లు కట్టబడింది కాబట్టి. అవును, దేవుని కలిగి ఉన్న జీవితం కూడా ఈ విధంగానే ఉంటుంది. శ్రమలు కొడతాయి ఆ జీవితాన్ని, అవమానాలు కొడతాయి ఆ జీవితాన్ని, ఆర్థిక సమస్యలు కొడతాయి ఆ జీవితాన్ని, భయంకరమైన పెను తుఫానుల వలె అనేకమైన ఆటంకాలు ఆ ఇంటిని కొడతాయి. అయినప్పటికీ కూడా వారికి చలనం ఉండదు, వారు కదిలించబడరు. ఏ సమస్య ఎదురైనా వారు కృంగిపోరు. ఎంతగా వారిని కొట్టినా వారు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోరు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు వారిలో ఉన్నాడు కాబట్టి. చూడండి, దేవుని కలిగి ఉన్న యోబుని చూసినప్పుడు యోబు జీవితంలో ఎన్ని అలలు వచ్చాయి, ఎన్ని ఆటంకాలు కలిగాయి, ఎన్ని తుఫానులు ఆయనను కొట్టాయి, ఎన్ని వరదలు ఆయన ముంచివేశాయి. సునామీ లాంటి పరిస్థితులు ఆయన జీవితాన్ని అతలాకుతలం చేయాలనుకున్నాయి. కానీ యోబు కదల్లేదు, మెదల్లేదు. దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి చలనము లేదు యోబు జీవితంలో. దేవుని కొరకు స్థిరంగా నిలబడిపోయాడు. బండ మీద కట్టబడిన ఇల్లులా నిలబడిపోయాడు. ఆయనకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఆయనను గురించి ఆలోచించేవారు, ఆయన పక్షంగా మాట్లాడేవారు కూడా ఎవరూ లేరు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
ఆస్తులు పోయాయి, తనకున్నదంతా పోగొట్టుకున్నాడు, అనాథగా ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ ఆయనతో ఎవరున్నారంటే సృష్టికర్త అయిన దేవుడున్నాడు. యోబులో దేవుడున్నాడు కాబట్టి అన్నీ పోయినప్పుడు కూడా చలనము లేకుండా ఉన్నాడు. కొన్ని రోజులు శ్రమలు అనుభవించాడు, కొన్ని రోజులు భయంకరమైన నష్టం అనుభవించాడు, కన్నీటి పరిస్థితులు ఎదురయ్యే కొన్ని రోజులు. కానీ ఆయనలో ఉన్న దేవుడు ఒకానొక రోజున ఉదయాన్నే ఆయనకు సహాయం చేశాడు. ఈ లోకంలో ఎవరూ సహాయం చేయలేదు యోబుకు, ఈ లోకంలో ఎవరూ ఆదుకోలేదు యోబును. కానీ దేవుడే పైనుండి సహాయాన్ని అందించాడు ఆయనకు. పైనుండి తిరిగి రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. నిజమే, ఈ లోకంలో ఎవరూ సహాయకులు లేనప్పుడు, ఈ లోకంలో ఎవరి సహాయము మనకు అందినప్పుడు, ఎవ్వరి తోడు మనకు లేనప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, ఈ లోక సహాయం ఏది కూడా మనకు అందనప్పుడు, ఈ భూమి మీద ఏ హెల్ప్ మనకు లేనప్పుడు సృష్టికర్త అయిన దేవుడు దిగి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అరుణోదయమున సృష్టికర్త పైనుండి సహాయాన్ని మనకు తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ పట్టణములో అంటే వారిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనే సహాయం చేస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీలో ఉంటే ఇక ఎవ్వరిని నువ్వు బ్రతిమాలాల్సిన పని లేదు, ఎవ్వరి సహాయముని అడగాల్సిన పని లేదు. నీకు పైనుండి సహాయం పంపిస్తాడు ఆయన. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవును, నీవు ఆయనతో ఉండి ఆయనను కలిగి ఉంటే చాలు. నీవు నిద్రిస్తూ ఉన్న సమయంలో ఆయన పైనుండి సహాయాన్ని నీకు అందిస్తాడు. కాబట్టి రోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీవు ఒకవేళ అన్ని విషయాలు ఓడిపోయావా, నీ ప్రయత్నాలన్నిటిలో నువ్వు విఫలమైపోయావా, ఏ మెడిసిన్స్ నీకు సహాయం చేయలేదా, ఈ లోకంలో ఏ మనుషులు నీకు సహాయం చేయలేదా, నీ బంధువులు అనుకున్న వారు నీ స్వంత వారు కూడా నీకు సహాయం చేయలేదా? అయితే ఈరోజు ఆయన నీ కుటుంబంలోనికి ఆహ్వానించు, ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించు. అయ్యా, ఎవరు లేకపోయినా నాకు పర్వాలేదు, ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, మీరు నాకు తోడుగా ఉంటే చాలు. మీరు ఏమి ఇచ్చినా పర్వాలేదు, మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, మీరు నాతో ఉంటే చాలు, మీరు నా హృదయంలో ఉంటే చాలు, మీరు నా కుటుంబంలో ఉంటే చాలు, మీరు నా బిడ్డలతో ఉంటే చాలు అని ఈవేళ హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకోండి. ఆయన తప్పక మీ మొరవిని నిశ్చయంగా మిమ్మల్ని కరుణిస్తాడు, పైనుండి సహాయాన్ని మీకు అందిస్తాడు. ఈరోజు అందరం కూడా మోకరించి మన చేతులను దేవుని వైపు ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినమును చూచే కృపనిచ్చారయ్యా, మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు, నీకు వందనాలు. ఈరోజు చూడలేని వారు అనేక మంది ఉన్నారయ్యా, నీ కృపచేత మరి ఒక దినమును మాకు ఇచ్చారు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు. మరి ఒక దినమును ఇవ్వడమే కాకుండా మాతో స్పష్టంగా మరి ఒక దినమును మాకు ఇవ్వడమే కాకుండా అద్భుతకరమైన వాగ్దానాన్ని కూడా ఇచ్చారయ్యా, నీకు వందనాలు. అరుణోదయముననే నీకు నేను ఉన్నాను నీకు తోడుగా, ఇక చలనముండ, నీవు భయపడొద్దు, నీవు చలనము చెందొద్దు, అరుణోదయమున నేను నీకు సహాయం చేస్తానని ఇచ్చిన వాగ్దానం తండ్రి, మీ మాటలను బట్టి నీకు వందనాలు. ఎంతమంది ఈరోజు నీ సహాయమును కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి అయ్యా, ప్రతి కుటుంబంలో మీరు జోక్యం చేసుకోండి తండ్రి. ప్రతి సమస్యను కూడా మీరు టేకప్ చేయండి అయ్యా. అరుణోదయమున వారికి సహాయము ప్రారంభించండి. ఏ తుఫాన్లు వారిని కొట్టినా, ఏ వరదలు వారిని కొట్టినా, ఏ సమస్యలు వారిని కొట్టినా తండ్రి, ఇక వారికి చలనం ఉండకూడదయ్యా, మీరు వారికి తోడుగా ఉండి. కామెంట్స్లో అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కామెంట్ మీద యేసు నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాను తండ్రి. ప్రతి సమస్య నుండి విడుదల పొందుకొందురుగా యేసు నామములో. పాపపు బంధకాల నుండి విడిపించండి అయ్యా, శాపపు కట్ల నుండి విడిపించండి తండ్రి, వ్యసనాల నుండి విడిపించండి నాయన. కుటుంబ రక్షణ దయచేయండి, ఆర్థిక బంధకాల నుండి విడిపించండి నాయన. ఫైనాన్షియల్గా ఎంతమంది నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. ధనాన్ని పోగొట్టుకున్న వారికి త్వరలోనే మీరు రెస్టోర్ చేయండి, తిరిగి ధనమును సమకూర్చండి. అనారోగ్యాల్లో ఎంతమంది మంచంపై ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఇప్పుడే నీ శక్తి వారిని కమ్ముకుంటుందని నమ్ముచున్నానయ్యా.
యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. కోర్టు బంధకాల్లో ఉన్న బిడ్డలందరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అద్భుతకరమైన విడుదల కలుగునుగాక. ఉద్యోగాల్లో బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి అయ్యా. ఉద్యోగ సమస్యలను విడిపించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేయండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేక బిడ్డలు లేని జీవితాన్ని ఎంతమంది గడుపుతున్నారో ప్రతి గర్భమును ఇప్పుడే ముట్టండి నైనా. నమ్మి రిసీవ్ చేసుకునే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. వయసు దాటిపోతుంది, వివాహాలు కాలేదన్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతకరమైన వివాహాలు ఆశ్చర్యకరంగా జరిగించండి. గృహాలు లేని బిడ్డలకు చక్కటి స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి అయ్యా. నీ దోతులను తోడుగా ఉంచండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ చక్కటి రిజల్ట్స్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబంతటికి తోడేయండి తండ్రి. ఈరోజు వారు ఏ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నా, ఏ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, వ్యాపార ప్రయత్నం చేస్తున్నా, ప్రతి దానిలో కూడా మీరు తోడుగా ఉండండి. వ్యాపారంలో ఎవరు నష్టపోకూడదయ్యా. వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను దీవించండి. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అవును, ఈ ఉదయాన్నే ఎంతమంది అయితే నమ్ముతున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు తన సహాయముని ఇప్పుడే ప్రారంభించిపోతున్నాడు. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, నమ్మండి. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్నవారు ఆమెనని చెప్పండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులందరికీ తప్పక వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.